నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి వచ్చాం మేము. ఈసారి ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? ఎవరికి ఓటేయాలని రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఈ మిత్రపక్షాల కూటమికే ఓటేసి రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా. అంటే ఎందుకు వీళ్ళకే ఓటేయాలి? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఆకలేస్తే అన్నం పెడితే అరిగిపోయిద్దని, ఇల్లు కట్టిస్తే కూలిపోయిద్దని వాత పెట్టాడు. ప్రజలందరికీ సంక్షేమ పథకం అనే వాత పెట్టాడు అనమాట. దానికి ఇసుక ఆపేసి చాలా అభివృద్ధి పనులు ఆపేసి రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేశాడు. ఆ అంధకారంలో నుంచి, ఆ రాక్షసుడి నుంచి కాపాడటం కోసం మన కూటమితో రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలవడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వమే 2024లో ఆంధ్రప్రదేశ్. ఈరోజు రోజా గారు అంటుండ్రు, దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా పోటీ చేసిరంటే అంటుండ్రు కదా, సవాల్ విసురుతుండ్రు. దమ్ముంటే సింగిల్గా పోటీ చేయండి చంద్రబాబు నాయుడు గారు అని రోజా అంటున్నారు కదా. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డికి అతను దోచుకున్న డబ్బులు పంచకుండా నిజాయితీ గల నాయకుల్ని నించోబెట్టమనండి, తర్వాత మాట్లాడతాం దాని గురించి. ఒక రాక్షసుడిని ఓడించాలంటే మంచోళ్ళందరినీ ఒక ఏకమయ్యి మనం యుద్ధం చేయాల్సిన సమయం ఇది. అతను దోచుకున్న డబ్బుతో కుట్ర రాజకీయాలు, హత్య రాజకీయాలు చేస్తుంటే ఇలాంటి వ్యక్తికి ఇట్లాంటి కూటమితోనే బుద్ధి చెప్పాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఈ కూటమిని ఒప్పుకోవడం జరిగింది. ఇదే కూటమికి విజయం కూడా అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈసారి చంద్రబాబు నాయుడు గారి వ్యూహం ఎలా ఉండబోతుంది? ఈసారి చంద్రబాబు నాయుడు వ్యూహం ప్రపంచంలో కానీ, దేశంలో కానీ, ఏ రాష్ట్రంలో కానీ, భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి, అవినీతి రాజకీయ నాయకుడికి ఇవ్వని ఒక ట్రీట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారు. 2024లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు కలిసి అది ప్రజలు చూస్తారు. మరి 40 ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు ఏ అభివృద్ధి చేయలేదు అన్న కారణం వల్లే ఢిల్లీకి వెళ్ళి మోడీ గారితో పొత్తులు పెట్టుకొని కాళ్ళు పట్టుకొని ఈరోజు రప్పించుకున్నారు కూటమిలేకని అంటున్నారు. ఏం అభివృద్ధి చేయలేదని చెప్పి అనడానికి అసలు వైసీపీ ప్రభుత్వానికి సిగ్గుండాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కట్టిన అసెంబ్లీలోనే ఆయన మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు కట్టిన రాజధానిలోనే ఇల్లు కట్టుకొని ఉండి ఇన్నాళ్ళు రాజధాని లేదని చెప్పి 3 రాజధానులు అని చెప్పి ప్రజల్ని మాయ చేసి, మబ్బి చేసి, సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటిది చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయలేదనే మాట అబద్ధం. చంద్రబాబు నాయుడు ఆధీనంలోనే అభివృద్ధి చెందింది. పవన్ కళ్యాణ్ గారి ఆధీనంలోనే రాష్ట్రం ఎంతో ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్లు మాత్రమే కేటాయించారు. ఎందుకంటే 3 పెళ్ళిళ్ళు 7 అడుగులు అన్నట్టు 7x3 21 ఏమన్నా అట్లా ఏమన్నా ఇచ్చిండ్రా? వాళ్ళ తాత రాజారెడ్డి కూడా 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. వివాహ వ్యవస్థకి కళంకం తెచ్చే వ్యక్తి వాళ్ళ కుటుంబం. పవన్ కళ్యాణ్ గారు చట్టబద్ధంగా నడిచే వ్యక్తి. రాష్ట్ర అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారి పెళ్లికి సంబంధం ఏందని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. రాష్ట్ర అభివృద్ధి చేయలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర సంక్షేమం కోసం తన కష్టార్జితం పంచే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇతనికి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ప్రజలు ఆయన పిచ్చి కూతలు పట్టించుకుంటూ మానేస్తారు. ఈ కూటమికే 2024లో బీజేపీ జనసేన కూటమికి, మహాకూటమికి మిత్రపక్షాల ఐక్యతే వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ జై జనసేన, జై జై జనసేన.